Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను కైజీ నెంబర్ 8 చాప్టర్ 67 to 73 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఏంటి. అండ్ ఆల్సో గైస్ ఈ వీడియోకి నేను 1k likes plus 150 comments టార్గెట్గా పెడుతున్నాను. సో టార్గెట్ని ఫినిష్ చేయండి ప్లీజ్, మర్చిపోకుండా ఫినిష్ చేయండి కంఫర్మ్గా. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టుకోండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కన్ఫర్మ్గా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ చాప్టర్ 67లో మన కాఫ్కా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్ నేర్చుకోవడానికి. అండ్ వచ్చిన కాఫ్కాకి చెప్తాడు, నేను 2 days ఒకసారి వచ్చి చెక్ చేస్తా, నువ్వు ఎక్సర్సైజ్ చేయకపోతే నాకు తెలిసిపోద్ది అని అప్పుడు నీ పని చెప్తాను అంటాడు. అందుకే కాఫ్కా అంత కష్టపడుతూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే కికోరు వస్తుంది. అండ్ ఫస్ట్ తను కాఫ్కాని ఎక్కరేస్తుంది. అండ్ తర్వాత తను అంటది చీఫ్ ఇసావ్ కూడా ఇట్లనే రోజు ఎక్సర్సైజ్ చేసేవాడని. అండ్ తర్వాత కికోరు కాఫ్కాకి ఫోన్ ఇస్తుంది. అంటే ఈ ఫోన్ ముందు కాఫ్కా దగ్గర నుంచి లాగేసుకున్నారు తను కైజీ నెంబర్ 8 అని తెలిసినాక. అండ్ ఇప్పుడు కికోరు మళ్ళీ కాఫ్కాకి తన ఫోన్ ఇచ్చేసింది సో దట్ కాఫ్కా అందరితో మాట్లాడడానికి. బట్ కాఫ్కా చాలా భయపడుతూ ఉంటాడు రేణుకి కానీ ఆర్ లేదా ఇంకొకరికైనా ఫోన్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు అందరికి తెలిసిపోయింది కదా కాఫ్కానే కైజీ నెంబర్ 8 అని, వాళ్ళు నా గురించి ఏమనుకుంటారని కాఫ్కా భయపడుతూ ఉంటాడు. అండ్ అప్పుడే కాఫ్కా ఫోన్ ఆన్ చేస్తాడు. అండ్ ఫోన్ ఇట్లా ఆన్ చేయగానే మెసేజ్ వస్తూనే ఉంటాయి. బట్ కాఫ్కా మెసేజ్లో చూడ్డు, అందరు నన్ను తిడతారేమో అని. అప్పుడే రెండో గాడు కాల్ చేస్తాడు. బట్ కాఫ్కా కాల్ కట్ చేస్తాడు టెన్షన్లో. అప్పుడే ఇహారు గాడు కాల్ చేస్తాడు. అండ్ ఈసారి కాఫ్కా కాల్ లేపేస్తాడు. బట్ కాల్ చేసింది ఇహారు గాడు కాదు, రెండో గాడు. వాడు ఫోన్ చేస్తే ఎత్తలేదని ఇహారు గాడు ఫోన్ నుంచి కాల్ చేసిండు. అండ్ రెండో గాడు కాఫ్కాతో అంటాడు, నేను కాల్ చేస్తే ఎత్తావు కానీ ఇహారు గాడు కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తావా అని. అండ్ అట్లా రెండో గాడు కంటిన్యూస్లీ కాఫ్కాని తిరుగుతూనే ఉంటాడు. లైక్ నువ్వు 2 months నుంచి మాకు కాల్ చేయలేదు, మేమందరం చాలా భయపడిపోయినాం, నీకేమైపోయిందని. ఈవెన్ నీ దగ్గర ఫోన్ లేకపోయినా సరే నువ్వు ఎట్లా గట్లా మమ్మల్ని కాంటాక్ట్ చేయాలి కదా అని అట్లా తిరుగుతూనే ఉంటాడు. దాంతో అఫ్కోర్స్ కాఫ్కా సారీ అని చెప్తాడు. అండ్ ఆల్సో తను అంటాడు, నేను భయపడిపోయినాను మీ అందరూ నన్ను చూసి ఏమనుకుంటారని. అండ్ ఆల్సో నేను ఇంకా 3rd unit మెంబర్ని కూడా కాదని, అండ్ అందరూ కూడా నన్ను చూసి భయపడతారని నేను కైజీ నెంబర్ 8 అని తెలిసినా కానీ కాఫ్కా అంటాడు. దానికి ఇహర్గాడు అంటాడు, అఫ్కోర్స్ మేమందరం చాలా భయపడిపోయినాం నీ టెరిఫైయింగ్ పవర్స్ని చూసి. బట్ భయపడడం అండ్ హేట్ చేయడం ఒక థింగ్ కాదు. మేమందరం నీ పవర్స్ని చూసి భయపడడం, హేట్ చేయలేదు. మేమందరం కూడా చూసాం నువ్వు బాంబ్ని ఎలా డిస్ట్రాయ్ చేసినావో అండ్ మా అందరినీ ఎట్లా కాపాడినావో. అండ్ 3rd unitలో ఒక పర్సన్ కూడా నిన్ను హేట్ చేయట్లేదు అండ్ నిన్ను ఎనిమి లాగా చూడట్లేదు, మా అందరినీ నమ్మని ఇహర్గాడు అంటాడు. అండ్ ఆల్సో రెండగాడు కూడా అంటాడు, నువ్వు మళ్ళీ 3rd unitకి తిరిగి వస్తావు, మా అందరికి నమ్మకం ఉందని రెండగాడు అంటాడు. అండ్ అప్పుడే కాఫ్కా మెసేజెస్ చూస్తాడు. అండ్ అందరు కూడా కాఫ్కాకి థ్యాంక్ యూ అని చెప్తారు ఫర్ సేవింగ్ దర్ లైఫ్స్. అండ్ ఆల్సో కాఫ్కాని అడుగుతారు నువ్వు ఎట్లున్నావని. అండ్ దాంతో కాఫ్కా ఆనందంతో ఏడ్చేస్తాడు. అండ్ గైస్ వేరే సైడ్ మనం చీఫ్ ఇసావ్ని చూస్తాం. అండ్ ఇసావ్ కాన్షియస్లోనే ఉంటాడు అండ్ ఫైట్ చేస్తూ ఉంటాడు కైజీ నెంబర్ 9తో తన బాడీని ఫుల్గా కంట్రోల్ చేయనీయకుండా. బట్ మెల్లిమెల్లిగా ఇసావ్ది కాన్షియస్నెస్ ఫేడ్ అయిపోతూ ఉంటుంది. అండ్ తను కైజీ నెంబర్ 9ని ఆపలేకపోతూ ఉంటాడు. అండ్ ఆల్సో కైజీ నెంబర్ 9 గాడు చాలా మాన్స్టర్స్ని క్రియేట్ చేస్తూనే ఉంటాడు. అండ్ అప్పుడే మనం ఒక మాన్స్టర్ని చూస్తాం. అండ్ అది మౌంటైన్ రీజియన్లో తిరుగుతుంటుంది. అండ్ అఫ్కోర్స్ దాని గురించి పీపుల్ రిపోర్ట్ చేస్తారు టు ద కైజు హంటర్స్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఒక మాన్స్టర్ అయితే ట్రైన్ ట్రాక్స్ మీద ఉంటుంది. అండ్ దానికి 3 phases ఉంటాయి. అండ్ ఆల్సో షిబియాలో కూడా ఒక హ్యూమన్ మాన్స్టర్ తిరుగుతుంటుంది. అండ్ ఒక మాన్స్టర్ అయితే బీచ్లో ఫిషెస్ని మింగేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక మాన్స్టర్ ఏమో రోడ్ మీద రన్నింగ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ మాన్స్టర్స్ ఆయిల్ ట్యాంక్స్లోకి వెళ్ళి ఆయిల్ని దుబ్బేస్తాయి, అది కూడా బొక్క పెట్టి. అండ్ ఆల్సో మాన్స్టర్స్ మౌంటైన్స్ మీద కూడా బొక్కలు పెట్టేస్తాయి. అండ్ ఇదంతా కూడా జస్ట్ 1 monthలోనే అవుతాయి. అంటే జస్ట్ 1 monthలో 14 ఇన్సిడెంట్స్ అయినాయి మాన్స్టర్స్కి సంబంధించి. దాంతో అఫ్కోర్స్ మనోళ్ళు మీటింగ్ పెడతారు. అండ్ ఉష్ణగాడు అంటాడు కైజీ నెంబర్ 9 గాడే ఇట్లా చేస్తుందని. అండ్ ఆల్సో ఉష్ణగాడు అంటాడు, మనం కౌంటర్ మెజర్స్ తీసుకుంటాం అండ్ అడిషనల్ షెల్టర్స్ కడుతున్నాం ఫర్ ద పీపుల్. అండ్ వేరే కంట్రీస్ని హెల్ప్ కూడా అడుగుతున్నాం. బట్ ఇంత తక్కువ సమయంలో వేరే కంట్రీస్ మనకి హెల్ప్ చేయకపోవచ్చు అని ఉష్ణగాడు అంటాడు. అండ్ అప్పుడే అసాకవ అంటాడు, మేము కైజీ నెంబర్ 1 సూట్ ది పవర్ అన్సీల్ చేసినాం. అంటే ఇప్పుడు నుంచి కెన్ నరుమి 100% పవర్ని యూజ్ చేయగలడు. అండ్ ఆల్సో మాకు కైజీ నెంబర్ 3, 5 and 7కి కంపాటబుల్ పర్సన్స్ దొరికేశారు. అండ్ మేము ఆలోచిస్తున్నాం వాళ్ళందరినీ ఒక రీజన్కి పంపించాలా ఆర్ లేదా డిఫరెంట్ రీజన్స్కి పంపించాలా అని హసకగా అంటాడు. అండ్ న్యూ చీఫ్ ఇతామి అనుకుంటాడు, మనం మన ఫోర్సెస్ అందరినీ యూజ్ చేస్తున్నాం ఫైట్ చేయడానికి. బట్ ఒకవేళ కైజీ నెంబర్ 9 లాంటి మాన్స్టర్స్ ఇంకా వచ్చాయనుకో మన ఫోర్సెస్ సరిపోవు, అప్పుడు ఏమవుతుందేమో అని ఇతామి అనుకుంటాడు. అండ్ వేసే మనం ఇసావ్ని చూస్తాం. అందరం అనుకుంటాడు నా కాన్షియస్నెస్ ఇంకా ఫేడ్ అయిపోతుంది. అండ్ ఇసావ్ అందరికీ సారీ అని చెప్తాడు, నేను ఎక్కువ ఏమీ చేయలేకపోతున్నందుకు. అండ్ ఇంకా మొత్తం నేను మీ మీదనే వదిలేస్తున్నాను,
ప్లీజ్ నరుమి, మీనా అండ్ యంగ్ వారియర్స్ అండ్ యూ కాఫ్కా హిబినో, మీ అందరు కలిపి ఫ్యూచర్ని సేవ్ చేయండి ఆఫ్ దిస్ కంట్రీ, ఐ బెగ్ యూ అని ఇసావ్ అంటాడు. అండ్ వేసి మనం గెన్ అండ్ కికోరుని చూస్తాం. అండ్ గెన్ కికోరుకి కైజీ నెంబర్ 4 సూట్ని ఇస్తాడు. అండ్ యాక్చువల్గా అయితే ముందు ఈ సూటు ఎవరిదో తెలుసా గైస్, కికోరు వాళ్ళ అమ్మ హికారిది. అందుకే కికోరు అంటది అమ్మని హెల్ప్ నాకు కావాలి రివెంజ్ తీసుకోవడానికి అండ్ కైజీ నెంబర్ 9 అని అంటది. అండ్ అట్లా 46 days అయిపోతాయి. అండ్ ఇప్పటి వరకు ఒక కైజు కూడా కనిపించదు అండ్ ఒక కైజు అటాక్ కూడా అవ్వదు. దాంతో అఫ్కోర్స్ పీపుల్ చాలా భయపడిపోతుంటారు ఏమైనా పెద్ద అటాక్ అవ్వబోతుందేమో అని. బట్ ఎపిసోడ్ 2లో మన కాఫ్కా ఒక చిన్న పిల్లని అండ్ వాళ్ళ అమ్మని సేవ్ చేశాడు కదా. సో ఆ పిల్ల వాళ్ళ అమ్మతో అంటది కైజీ నెంబర్ 9 గాడు ఎన్ని మోషన్స్తో వచ్చినా కాఫ్కా చూసుకుంటాడని ఆ పిల్ల అంటది. అండ్ వేసి మనం గెన్ అండ్ కికరు ట్రైనింగ్ చేస్తుంటారు. అంటే గెన్ గాడు కికరుకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు అబౌట్ ద కైజీ నెంబర్ 4 సూట్. సో అట్లా వాళ్ళిద్దరు కొన్ని డేస్ నుంచి ట్రైనింగ్ రూమ్లోకి వెళ్ళి బయటకు రాకుండా ట్రైన్ అవుతూనే ఉంటారు. అండ్ ఆల్సో మన ఫస్ట్ అండ్ థర్డ్ యూనిట్ వాళ్ళు కూడా కలిసి ట్రైనింగ్ చేస్తుంటారు. అండ్ అట్లా మన ఉష్ణ కూడా కాఫ్కాకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అండ్ అఫ్కోర్స్ కాఫ్కా చాలా ఇంప్రూవ్ అవుతాడు. బట్ తను ఉష్ణాన్ని కొట్టేంత ఇంప్రూవ్ అవ్వలేదు. అండ్ తర్వాత కాఫ్కా లంచ్ చేయడానికి టెర్రస్ మీదకి పోతాడు. అండ్ అక్కడ మీనా ఉంటుంది. దాంతో కాఫ్కా టెన్షన్ పడిపోతాడు. అండ్ తను వెళ్ళిపోదామని అనుకుంటాడు. బట్ మీనా వచ్చి కూర్చోమని అంటది. అండ్ తను కాఫ్కాతో అంటది ఇప్పుడు చాలా కామ్గా ఉంది కదా, జస్ట్ లైక్ అన్ని క్యాచెస్ కూడా వైపౌట్ అయిపోయినట్టు ఉంది కదా అని అంటది. దాంతో కాఫ్కా అంటాడు ఎస్ మ్యామ్ అట్లనే ఉందని అంటాడు. దాంతో మీనా అంటది ఇక్కడ ఎవరు లేరు మనం తప్ప, యూ కెన్ డ్రాప్ ద ఫార్మాలిటీస్ అని అంటది. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు అబౌట్ ద ఓల్డ్ డేస్. అండ్ మీనా అంటది కాఫ్కాతో నువ్వు చిన్నప్పుడు ఎంత భయపడినా కూడా బయటికి భయం చూపించేవాడు కాదు, నువ్వు నవ్వేవాడివి, దాంతో నాకు కూడా భయం వేసేది కాదు. అండ్ నువ్వు అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ కాలేదు, సేమ్ అట్లనే ఉన్నావు. అండ్ అట్లనే నువ్వు థర్డ్ యూనిట్ని కూడా సేవ్ చేసినావు అని అంటది. అండ్ ఆల్సో మీనా అంటది కాఫ్కా నీ డెసిషన్ ఏంటో ఉష్ణ నాకు చెప్పాడు అండ్ నేను ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయినాను. అండ్ చిన్నప్పుడు లాగా ఇప్పుడు నేను నీ వెనకాల దాక్కోలేను. సో అందుకే నువ్వు ఒక్కడివే ఇప్పుడు వెయిట్ అంతా మోయాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో మనిద్దరము ప్రామిస్ చేసుకున్నాం కదా మనం కాజెస్ అన్నిటిని వేసి పడేస్తామని, నీకు గుర్తుందని మీనా అంటది. దానికి కాఫ్కా అనుకుంటాడు ఎస్ అఫ్ కోర్స్ గుర్తుందని. అండ్ తర్వాత మీనా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ అప్పుడే వీళ్ళిద్దరు వాళ్ళ మనసులో ఒకేసారి అనుకుంటారు నేను కైజీ నెంబర్ 9ని వేసి పడేసి ఫ్యూచర్ని సేవ్ చేయాలని ఇద్దరు కూడా ఒకేసారి అనుకుంటారు. అండ్ వేసి మనం ఒక అమ్మాయిని చూస్తాం. అండ్ తను అచ్చం కికోర లాగానే ఉంటుంది. అండ్ అప్పుడే ఇద్దరు అవలగలు వచ్చి ఈ అమ్మాయిని గెలుపుతారు. అండ్ అప్పుడే ఈ అమ్మాయి ఖైజీ లాగా అయిపోద్ది. అండ్ తను అక్కడ ఉన్న హ్యూమన్స్ అందరిని కూడా పట్టేసుకుంటది. అండ్ ఇంకేముంది వేసి పడేస్తుంది. అండ్ వేసేడు ఒక మ్యారేజ్ అవుతుంటది. అండ్ ఒక ఫాదర్ తన డాటర్ని తీసుకుపోతూ ఉంటాడు మ్యారేజ్ హాల్లోకి. అండ్ అప్పుడే ఒక మాస్టర్ వీళ్ళ మీద అటాక్ అవుతుంది. సో దాంతో వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. అండ్ ఎమర్జెన్సీ రిపోర్ట్ సెంటర్ వాళ్ళు కైజు హంటర్స్ ని పంపిస్తారు. బట్ అప్పుడే టోక్యోలో ఉన్న ప్రతి ఒక్క ఏరియాలో కూడా మాస్టర్స్ అటాక్ చేస్తూ ఉంటాయి. అండ్ అవి కూడా చిన్న చిన్న మాస్టర్స్ ఏమి కావు, అన్ని కూడా చాలా పెద్ద పెద్ద మాస్టర్సే. సో దాంతో ఈవెన్ ఎమర్జెన్సీ రిపోర్ట్ వాళ్ళు కూడా షాక్ అయిపోతారు ఒకేసారి ఇన్ని కూడా మాస్టర్స్ ఎక్కడి నుంచి వచ్చాయని. అండ్ మిగతా ఒక మాస్టరు అటాక్ అవుతుంది కదా ఆన్ ది మ్యారేజ్ హాల్. సో ఆ మాస్టరు ఆల్మోస్ట్ తినేపోతుంది పెళ్లి కూతుర్ని, అది కూడా తన ఫాదర్ ముందే. బట్ అప్పుడే మన గెన్ గార్డ్ వచ్చి ఆ మాస్టర్ని వేసి పడేస్తాడు అండ్ పెళ్లి కూతుర్ని సేవ్ చేస్తాడు. అండ్ వేరే సైడ్ మన డిఫెన్స్ ఫోర్స్ మెంబర్స్ అందరు కూడా రెడీగా ఉంటారు మాస్టర్స్ని వేసి పడేయడానికి. అండ్ అందరు కూడా బయలుదేరుతారుగా అండ్ మాస్టర్స్ని వేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ నా ఫాదర్ ఉన్నాడు కదా, వాడు ఒక కైజు హంటర్తో అంటాడు మీరు నాకు హెల్ప్ చేయడం కాదు, వెళ్ళి కెప్టెన్ గెన్కి హెల్ప్ చేయండి, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అని అంటాడు. దానికి ఆ కైజు హంటర్ అంటాడు కెప్టెన్ గెన్ ఇప్పుడు కైజు నెంబర్ 1 సూట్ వేసుకున్నాడు. రైట్ నౌ హీఈస్ ద మాన్స్టర్ ఇన్ హ్యూమన్ స్కిన్ అండ్ రైట్ నౌ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఏమైనా ఉందంటే ఈ ఏరియాలో అది ఎవరో కాదు కెప్టెన్ గెన్నే అని ఆ కైజు హంటర్ అంటాడు. అండ్ వేసాడు గెన్ గార్డ్ ఏమో మాన్స్టర్స్ని వేసి పడేసి ఉంటాడు. అండ్ తర్వాత గెన్ గార్డు హసగావని అడుగుతాడు సిచ్యువేషన్ ఎట్లుందని. దానికి హసగావ అంటాడు నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది అండ్ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే మన ఫస్ట్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్ వాళ్ళు మంచిగానే పనిచేస్తున్నారు అండ్ వాళ్ళు ఎవాక్యువేషన్ సెంటర్స్ని చాలా స్పీడ్గా సెక్యూర్ చేయగలుగుతున్నారు. అండ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం రీఇన్ఫోర్స్మెంట్స్ అడిగినాం కదా ఫ్రమ్ అదర్ యూనిట్స్, బట్ వేరే యూనిట్స్ వాళ్ళు మనకి హెల్ప్ చేయలేరు ఎందుకంటే వాళ్ళ ఏరియాస్లో కూడా అటాక్స్ అవుతున్నాయి కాబట్టి. అంటే మొత్తం జపాన్లో మాన్స్టర్స్ అటాక్ చేస్తున్నాయి, అందుకే ఏ యూనిట్ వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేయట్లేదు. అండ్ ఆల్సో ఈ మాన్స్టర్స్ పెద్ద సిటీస్లో ఉన్న పవర్ ప్లాంట్స్ మీద, రేడియో టవర్స్ మీద, గవర్నమెంట్ ఫెసిలిటీస్ మీద అండ్ ట్రాన్స్పోర్టేషన్ హబ్స్ మీద అటాక్ చేస్తున్నాయి. అంటే హ్యూమన్స్ ఏ సర్వీసెస్ మీద అయితే ఎక్కువ రిలే అవుతారో అట్లాంటి వాటి మీద మాన్స్టర్స్ అటాక్ చేస్తున్నాయి. అండ్ ఆ మాన్స్టర్స్తో ఇట్లా చేపిస్తుంది ఎవడు కైజు నెంబర్ 9 గాడు. అండ్ అప్పుడే కురుసి గాడు మనోళ్ళకి కాల్ చేస్తాడు అని చెప్తాడు మనోళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు ఒక 3 ఏరియాస్లో మాన్స్టర్స్ని డిఫీట్ చేయడానికి. అండ్ ఆ 3 ఏరియాస్ ఏంటి, నేషనల్ డైట్ బిల్డింగ్, ఎయిర్పోర్టు అండ్ ఒక ఇంటర్చేంజ్ బిల్డింగ్. అండ్ ఎస్పెషల్లీ నేషనల్ డైట్ బిల్డింగ్ దగ్గర ఉన్న మాన్స్టర్స్ని డిఫీట్ చేయడానికి మనలో చాలా కష్టపడుతున్నారు బికాస్ ఈ మాన్స్టర్స్ది
ఫార్టిట్యూడ్ లెవెల్ 7.0 కాబట్టి. సో దాంతో హసెగావా గెన్గాడ్ని అడుగుతాడు ఏం చేద్దాం రా అని. దానికి గెన్గాడు అంటాడు అఫ్ కోర్స్ మనం ఆ మాన్స్టర్స్ ని లేపేయాలి, అందుకే హసెగావా ఇట్స్ టైమ్ టు డిప్లాయ్ ఇట్ అని అంటాడు. అండ్ వేసే మనం కికోరోని చూస్తాం. అతను కైజీ నెంబర్ 4 సూట్ ని వేసుకుంటది. అతను ఫైట్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతుంది. అతను బయలుదేరుతుంది. అండ్ ఆల్సో గైస్ మన కికోరోని ఒక మిసైల్ లాంటి థింగ్ లో పెట్టి లాంచ్ చేస్తారు. సో దట్ కికోరో త్వరగా నేషనల్ లైట్ బిల్డింగ్ దగ్గరికి రీచ్ అవ్వడానికి. అండ్ మిసైల్ లోకి వెళ్ళి బయటికి వచ్చినాక కూడా కికోరో కొంతసేపు ఫ్లై చేయగలుగుతుంది. అండ్ ఇట్స్ బికాస్ ఆఫ్ కైజీ నెంబర్ 4 సూట్. అండ్ ఈ సూట్ వల్లనే హికారి ఎక్కువ కైజీస్ ని చంపగలిగింది కంపేర్ టు అదర్ క్యాప్టెన్స్. అండ్ తర్వాత కికోరో డైరెక్ట్గా వచ్చి మాన్స్టర్ మీద ల్యాండ్ అవుతుంది. దాంతో అఫ్కోర్స్ ఆ మాన్స్టర్ది పని అయిపోద్ది. అండ్ గెయిన్ గాడు కికోరోతో అంటాడు నీకు 10 minutes మాత్రమే టైం ఉంది, 10 minutesలో అక్కడ ఉన్న మాన్స్టర్స్ని వేసి పడాయి అండ్ ఆ ఏరియాని కంటైన్ చేయని అంటాడు. దానికి కికోరో అంటది 10 minutes చాలా ఎక్కువ, 5 minutes చాలని అంటది. అండ్ తర్వాత కికోరో ఇంకొక మాన్స్టర్ని కూడా వేసి పడేస్తుంది, అది కూడా ఒకే ఒక షాట్లో. అండ్ అఫ్కోర్స్ కికోరో చాలా స్పీడ్గా ఉంటుంది. అండ్ దాంతో అఫ్కోర్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. అండ్ తర్వాత కికోరో ఇంకొక మాన్స్టర్ని కూడా వేసి పడేస్తుంది. దాంతో ఇతమే అనుకుంటాడు కికోరోకి వాళ్ళ నాన్నవి అఫెన్సివ్ స్కిల్స్ ఆల్రెడీ ఉన్నాయి అండ్ ఇప్పుడు వాళ్ళ అమ్మది మొబిలిటీ కూడా వచ్చింది. అండ్ నౌ షీఈస్ ద స్పిటింగ్ ఇమేజ్ ఆఫ్ బోత్ ఇసెవ్ అండ్ హికారి అని ఇతమే అనుకుంటాడు. అండ్ నేషనల్ లైట్ ఏరియా ఇంకా సెక్యూర్ అయిపోయింది కదా ఇప్పుడు. అండ్ ఎయిర్పోర్ట్ ని మీనా చూసుకుంటాని అంటది. అండ్ మేజర్ ఉష్ణగాడు కూడా రెడీ అవుతాడు, అది కూడా కైజీ నెంబర్ 10 సూట్ వేసుకొని. బట్ ఈ సూట్ తో ప్రాబ్లం ఏంటంటే కైజీ నెంబర్ 10 గాడు మాట్లాడగలుగుతాడు అండ్ వాడు సూట్ ని కంట్రోల్ కూడా చేయగలుగుతాడు. అండ్ ఇట్లా ఉండడం అఫ్కోర్స్ ఉష్ణగాడికి నచ్చదు. బట్ కైజీ నెంబర్ 9 డిఫీట్ చేయాలంటే ఇట్లాంటి గ్యాంబుల్ తీసుకోవాలి కదా. బట్ ఉష్ణగాడు ట్రైనింగ్ లో ఒక్కసారి కూడా కైజీ నెంబర్ 10 ది సూట్ ది ఫుల్ పవర్ ని రిలీజ్ చేయలేకపోయినాడు బికాస్ వీళ్ళిద్దరికి కనెక్షన్ అవ్వట్లేదు. అండ్ నెంబర్ 10 గాడు ఉష్ణ ఆర్డర్స్ ని ఫాలో అవ్వడు, ఏం పడుతుంది చేస్తూ ఉంటాడు. సో అట్లా ఉష్ణగాడు నెంబర్ 10 గాని అడుగుతాడు నువ్వు నా మాట విను, ఈసారి ఇది ట్రైనింగ్ కాదు, మనం ఇప్పుడు రియల్ ఫైట్ లోకి పోతున్నాం. అండ్ ఇప్పుడు నువ్వు ఏమైనా గెలికినావు అనుకో నేను చనిపోతా అండ్ నిన్ను కూడా డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు డీకమిషన్ చేస్తారని ఉష్ణగాడు అంటాడు. దానికి నెంబర్ 10 గాడు ఓకే అంటాడు. అండ్ దాతా వీళ్ళిద్దరు ఫైట్ లోకి దూకెత్తారు. అండ్ అక్కడ చాలా మాన్స్టర్స్ ఉంటాయి. అండ్ హుష్ణగాడు ఆ మాన్స్టర్స్ యొక్క వీక్ పాయింట్ మీద అటాక్ చేసి మాన్స్టర్స్ ని లేపేదామని అనుకుంటాడు. బట్ నెంబర్ 10 గాడు డైరెక్ట్ గా హెడ్ ఆన్ ఫైట్ చేద్దామని అనుకుంటాడు విత్ ఆల్ ది మాన్స్టర్స్. సో దాంతో ఉష్ణగాడు ఒక సైడ్ పోతే నెంబర్ 10 గాడు ఉష్ణగాన్ని ఇంకొక సైడ్ లాగేస్తాడు. సో అట్లా ఫైట్ కంటిన్యూ అవుతుంటది. బట్ మాన్స్టర్స్ మన ఉష్ణగాన్ని సరౌండ్ చేస్తాయి. సో ఉష్ణగాడు ఏమో పారిపోదామని అనుకుంటాడు. బట్ నెంబర్ 10 గాడు ఉష్ణగాడి మాట వినడు. అండ్ ఆల్సో వీరిద్దరి మూమెంట్స్ కూడా ఇంకా సింక్ అవ్వవు. అండ్ రిలీజ్ ఫోర్స్ 51 నుంచి 41కి పడిపోద్ది. బట్ అప్పుడు కూడా ఉష్ణగాడు సింక్ అవుదామని అనుకుంటాడు విత్ నెంబర్ 10. బట్ అప్పుడే రిలీజ్ ఫోర్స్ 41 నుంచి 34కి పడిపోద్ది. అండ్ దీనికన్నా రిలీజ్ ఫోర్స్ ఇంకా డ్రాప్ అయింది అనుకో ఉష్ణగాడు మాన్స్టర్స్ ని కట్ కూడా చేయలేడుగా. దాంతో ఉష్ణగాడు నెంబర్ 10 గానీ అడుగుతాడు ఫాలో మై ఆర్డర్స్ నెంబర్ 10 అని. బట్ నెంబర్ 10 గాడు ఉష్ణగాడి మాట వినడు. అండ్ అప్పుడే ఒక మాన్స్టర్ ఉష్ణగాడి మూవ్మెంట్స్ ని ప్రిడిక్ట్ చేసి వాడి మీద ప్లేన్ ని విసిరేస్తుంది. బట్ మన నెంబర్ 10 గాడు ఉష్ణగాడిని సేవ్ చేశాడు. సో దాంతో ఇక ఉష్ణగాడు నెంబర్ 10 గాడిని ఫాలో అవుదామని అనుకుంటాడు రెదర్ దాన్ వాడికి ఆర్డర్స్ ఇవ్వడం కన్నా. సో దాంతో ఇక వీళ్ళ మూమెంట్స్ మళ్ళీ సింక్ అవుతాయి అండ్ రిలీజ్ ఫోర్స్ కూడా ఇక రైజ్ అవుతుంది. అండ్ నెంబర్ 10 గాడు ఉష్ణతో అంటాడు ఫాలో మీ ఈవెన్ ఇట్ కిల్స్ యూ అని. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ఇంకా ఎంజాయ్ చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చిందంటే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ త్వరగా ఫినిష్ చేసేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయింది, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంఫర్మ్గా ఫాలో అవ్వండి మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.